అన్ని అబద్ధాలు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ అధినేత, ఆయన స్ట్రాటజీ ఆయనకుంటుంది. ఈజ్ అవర్ ఇంపార్టెంట్ పార్ట్నర్, ఎన్డీఏ పార్ట్నర్. ప్రధానిని కలుస్తూ ఉంటారండి, రేవంత్ కలగలే. అన్ని పార్టీలలో కలుస్తారు ప్రధాని మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రులు కలుస్తారు. అది మీరు నితిన్ నవీన్ గారే ఆన్సర్ చేయగలుగుతారు, నేను ఇవ్వలేదా. ఎవరు జాగీరు? ఎవరిని అడిగిండు? ఎవరిని? మరి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ రాసిచ్చారు తెలంగాణ. రాసిరు ఎవరు జాగీరు కాదు, ప్రజల జాగీరు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారు కలవంగానే ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడంగానే మోదీ గారు ముచ్చ చూడమన్నాడు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలా, కొద్దిగా దిమాగ్తో నడుచుకోరు పార్టీ. రేవంత్ రెడ్డి అడగరాదు, ఎక్కడ తక్కువ అడిగావు, నేను ఏబీవీ పని నుంచి ఎప్పుడు బంద్ చేస్తాను ఆయన అనుభవం తీసుకున్నావా? కాంగ్రెస్ వాళ్ళు కొంచెం బుద్ధి నేర్చుకోండి. హిమాంత బిశ్వశర్మ ఇలా మాకు ముఖ్యమంత్రి, అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన 2వ టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీ అక్కడ మేలు జరిగింది, పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎం గానే ఒకటి మంత్రిగానే పెట్టిర్రు, 5 ఇయర్స్ పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోకు తెలుగుదేశం డైరెక్ట్ పెట్టేసిడు ముఖ్యమంత్రి? ఈయన తెలుగుదేశం అనాలన్నా, టీఆర్ఎస్ వాడు అనాలన్నా?